ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ రానున్నారు. ఉదయం 11 గంటలకు కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా గతంలో సీఎం కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ కోర్టు విచారణకు హాజరు కానున్నారు. జగన్ వ్యక్తిగతంగా హాజరు కానున్న నేపథ్యంలో ఈ అక్రమాస్తుల కేసులో ఒక ముఖ్య ఘట్టంగా భావించవచ్చు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే కేసీఆర్ భవన్ పక్కనే ఉన్నటువంటి నాంపల్లి కోర్టు పరివారం రేపైతే రాజకీయ వేడెక్కుతుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే అక్రమ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హాజరు కానున్నారు. ఇదైతే మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారిందనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా అక్రమ ఆస్తి కేసులో విచారణ కీలక మలుపు అయితే ఉంటుందని అనుకోవచ్చు. అయితే రేపు ఉదయం 11 గంటలకు అయితే నాంపల్లి సిబిఐ కోర్టు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే గత విచారణలో భాగంగా అయితే కోర్టు స్పష్టత ఏదైతే వ్యక్తిగత హాజరు తప్పనిసరి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే ఇటు సిబిఐ ఈడీ విచారణ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిబిఐ వాదనలు ఒక పక్క ఉంటే డిఫెన్స్ వాదనలు ఒక పక్క ఉంటాయని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా రేపు అయితే ఒక ఉధృత వాతావరణం హైదరాబాద్ లో నెలకొందని కూడా తెలుస్తుంది. అయితే రేపు జరగబోయే ఏదైతే ఒక విచారణలో భాగంగా అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారో అయితే పూర్తిసారి అయితే అక్రమ ఆస్తి కేసుకు సంబంధించి ఏదైతే వీడి వేసిన పిటిషన్ దాఖలా ఏవైతే ఉన్నాయో పూర్తిసారి అయితే రేపు జరగబోయే విచారణలో అయితే వాదనలు కూడా వినిపించే పరిస్థితి అయితే ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు. ఫాతిమా. Krishna for the update. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ హాజరు కానున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా గతంలో సీఎం కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ కోర్టు విచారణకు హాజరు కానున్నారు. జగన్ వ్యక్తిగతంగా హాజరు కానున్న నేపథ్యంలో ఈ అక్రమాస్తుల కేసులో ఒక ముఖ్య ఘట్టంగా భావించవచ్చు.